తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నారా లోకేష్ హవా పెరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయనకు ఇప్పుడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమోషన్ ఇచ్చారు. అంటే పార్టీలో చంద్రబాబు తరువాత ఆయనే కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. లోకేష్ ఇక నుంచి కేవలం ఏపీ రాజకీయాలకే పరిమితం కాకుండా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏపీలో పార్టీని ముందుండి నడిపించే బాధ్యతను పల్లా శ్రీనివాసరావుకే మళ్లీ అప్పగించారు. మొదట్లో లోకేష్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. కానీ 2019 ఓటమి తరువాత ఆయన వెనక్కి తగ్గలేదు. యువగలం పేరుతో వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లారు. అదే పట్టుదలతో 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచి ఏకంగా 91,000 ఓట్ల మెజారిటీతో గెలిచి అందరి నోళ్లు మూయించారు. ఒకప్పుడు ఐటీ మంత్రిగా కంపెనీలను తెచ్చిన లోకేష్ ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా స్కూళ్లలో మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. కార్యకర్తల విషయంలో లోకేష్ చాలా కేర్ తీసుకుంటున్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు బీమా చేయించడం, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే వెంటనే స్పందించి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయటం వంటి పనులు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యకర్తల కుటుంబాలను ఆత్మీయ విందులకు పిలిచి వారితో కలిసి భోజనం చేస్తూ అందరూ ఒకే కుటుంబం అనే భరోసా ఇస్తున్నారు. ఈసారి కమిటీల ఎంపికలో చంద్రబాబు సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. బీసీలకు 40%, ఎస్సీలకు 25% పదవులు ఇచ్చి అణగారిన వర్గాలకు తాము అండగా ఉంటామని నిరూపించారు. రాష్ట్ర కమిటీలో 50 మంది మహిళలకు చోటు ఇచ్చారు. విశేషం ఏమిటంటే ఎక్కడో మండల స్థాయిలో పనిచేసే గంట్యాడ శ్రీదేవి లాంటి సామాన్య కార్యకర్తలను నేరుగా పార్టీ అత్యున్నత విభాగమైన పోలిట్ బ్యూరోలోకి తీసుకోవటం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది. అంటే కష్టపడితే ఎవరికైనా గుర్తింపు ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 2029 ఎన్నికల కోసం పార్టీని ఇప్పుడే సిద్ధం చేస్తున్నారు. పాత తరం అనుభవం, కొత్త తరం వేగం కలిసేలా ఈ కమిటీలను సెట్ చేశారు. నామినేటెడ్ పదవులు రాని వారికి పార్టీ పదవుల్లో గౌరవం ఇచ్చారు. లోకేష్ నాయకత్వంలో పార్టీని జాతీయ స్థాయిలో పెంచడమే కాకుండా గ్రామ స్థాయిలో కూడా కార్యకర్తలను యాక్టివ్ గా ఉంచడమే ఈ కొత్త టీం మెయిన్ టార్గెట్. దీనివల్ల రాబోయే రోజుల్లో టీడీపీ మరింత దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.